ఇంత మంచి కార్యక్రమంలో తన వంతుగా మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమం చెయ్యాలి అని తన వంతుగా ఈరోజు మొదటి రోజు ప్రారంభించినటువంటి మన మహిళ, అసలు తెలంగాణలో సీతక్క పేరు చెప్తే ఉర్రూతలుగేటటువంటి తెలంగాణ అభిమానులందరికీ కూడా ఈరోజు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సీతక్క గారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం 11 రోజులు దిగ్విజయంగా మహిళలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి బండ్రు శోభారాణి గారికి, ఇందిరా శోభన్ గారికి, అలాగే మా తోటి సోదరి అయినటువంటి రమ్యారావు గారికి, మరి అధికారులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం మరి ఈరోజు పీపుల్స్ ప్లాజా దగ్గర అసలు ఈ కార్యక్రమం నిన్న మేము ఉన్నప్పుడు ఒక్క నిమిషంలో అక్క డిసైడ్ చేసి ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. మరి ఇక్కడ ఈ కార్యక్రమానికన్నా ముందు వారం రోజుల క్రితం ప్రారంభించినటువంటి మహిళలకు చేయూతనిస్తూ, మహిళల్ని గౌరవిస్తూ, తెలంగాణలో మహిళలకి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎగ్జిబిషన్ రాష్ట్రాలుగా, మన రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల నుంచి, దేశంలో నుంచి, నలుమూలల నుంచి వచ్చినటువంటి వారి టాలెంట్ని చూపించుకొని వారు స్వయం ఉపాధి పథకాలలో భాగస్వాములై ఇక్కడ మరి స్టాల్స్ పెట్టుకున్నటువంటి మహిళా సోదరిమణులకు మరి మా ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశం కళ్ళ ముందు కనబడుతుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచే గౌరమ్మను పెట్టి, ఈ రోజు నుంచే బతుకమ్మ, ఈ రోజు ఎంగిలి బతుకమ్మతో మొదలు పెట్టేటటువంటి ఈ బతుకమ్మ గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఆచారంగా వచ్చినటువంటి ఈ పండగ ప్రపంచంలోనే ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే బతుకమ్మ పండగ. ఎందుకంటున్నా ఈ మాట అంటే, దేవుడికి పూలు పెడతాం, పూలు ఎక్కిస్తాం, పూజలు చేస్తాం, కానీ ఆ పూలకే ఈరోజు పూజ చేసేటటువంటి అవకాశం మరి మన రాష్ట్రంలోనే మాత్రం కేవలం వచ్చింది అని అంటే, ఈరోజు మహిళలకు ప్రభుత్వం కూడా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తున్నటువంటి గౌరవంతో పాటు గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి మహిళలు ఈ బతుకమ్మ, ఆ రోజు బతుకు దేవుడా అని బతుకమ్మ పండగ మొదలుపెట్టి ఈ రోజు వరకు తెలంగాణలో మరి దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇందాక సోదరి చెప్పినట్టు తెలంగాణలో మరి బోనాల పండగ అయినా సరే, బతుకమ్మ పండగ అయినా సరే, రెండు కేవలం తెలంగాణకు మాత్రమే సొంతమైనటువంటి తెలంగాణ ఆచార పండగగా మారినటువంటి ఈ పండగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇందాక చిన్నారులు మంచి తాండవంతో అందరినీ ఉత్తేజపరిచి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శించినటువంటి వారికి మరి తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా చెప్పాలి అని అంటే, 9 రోజులు ఈ నవరాత్రులలో బతుకమ్మ ఆడి మరి నీళ్ళల్లో బతుకమ్మను వదులుతాము. మరి అలాగే బతుకమ్మ అని అంటే గౌరమ్మను పెట్టుకుంటే ముత్తైదులుగా చల్లగా ఉండాలి. ఆనాడు ఏదో ఒక కారణం చేత ఏర్పడినటువంటి ఈ బతుకమ్మ ఆనవాయితీగా మారింది మనకు అని మనం గౌరవంగానే చెప్పుకోవడం కాకుండా, ఎంతో పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తము ఈరోజు సీతక్క గారు అలాగే కొండా సురేఖ గారు అందరి ఆధ్వర్యంలో ఈ 11 రోజులు అధికారికంగా పండగని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందుకు కూడా సంతోషిస్తున్నాం. మేము ఇందాకనే అక్క ఫోన్లో చెప్పడం కూడా మేము విన్నాము. సో ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకొని మేము కూడా పార్టిసిపేట్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాము. ఇందాక బండ్రు శోభారాణి గారు చెప్పినట్టు, నేను రాజకీయం జోలికి వెళ్ళకున్నా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల్లో తెలంగాణలో నేను రాజకీయం మాట్లాడొద్దు అనుకుంటున్నాను, కానీ 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీడియా సాక్షిగా మేము మాట్లాడాల్సి వస్తుంది. తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా మహిళల్ని గౌరవించలేదు. తొలి క్యాబినెట్ లో మంత్రులు ఇవ్వకుండా అగౌరవపరిచినటువంటి ఆనాటి ప్రభుత్వం ఈ రోజు వరకు ప్రతి ఒక్క స్థాయిలో మహిళలు బస్సు ప్రయాణం చేస్తుంటే మహిళల్ని అవమానించడము, గవర్నర్ని అవమానించడము, అలాగే అసెంబ్లీలో సీతక్క గారిని అవమానించడము, నిన్నటికి నిన్న మరి సురేఖక్క గారిని కూడా అవమానించడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. మేం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 51% మంది మహిళలు గనక
తిరిగి నీకు చీపుర్లు చెప్పులు పడితే మర్యాద ఉంటుందా అని ఒక్కసారి ఈ గత ప్రభుత్వంలో ఈ రోజు మాజీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నట్టుగానే నేను చెప్తున్నటువంటి విషయం గమనించాలి. ఈ నవరాత్రుల సందర్భంలో గతంలో బ్రిటిష్ వాడికి తరిమి కొట్టినటువంటి ఎంతో మంది వీరవనితలు హైదరాబాద్ లో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి తెలంగాణ పోరాటంలో కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అదే గడ్డ మీద మహిళలకు అవమానం జరిగితే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.